గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో సబ్బాదినమున ఆయన ఆరాధించాము, గణపరచాము, ఆయన వాక్యం చేత బలపరచబడ్డాము కదా. ఈ దినము కూడా ఈ సబ్బాదినం, ఈ పగలు సమయంలో ఆయన సన్నిధిలో ఆత్మీయంగా మనం మేలు పొందుకుందుముగాక. అనుదిన కృపలో లేఖన భాగంలో చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో సంతోషించుడి, ఏక మనసు కలిగిన వారే ఇండుడి. ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం సంతోషించాలి అట. సబ్బాదినం వస్తుంది, ఆయన ఆజ్ఞను నేను అనుసరించబోతున్నాను, ఆయనతో కలిసి నేను నేను గణపరచబోతున్నాను, ఆయన సన్నిధిలో నేను ఆయనను ఆరాధించబోతున్నానని సంతోషముగా ఆయన ఆజ్ఞను మనం అనుసరించాలి. కాబట్టి ఆయన ఆజ్ఞను ఏదైతే అధికంగా సంతోషంగా ఆనందంగా గైకుంటుంటారో, సంతోషంగా అనుసరిస్తుంటుంటారో వారిని పరమ తండ్రి 112వ కీర్తన సూచి ప్రకారముగా ఆయన ఆ నీతిని, ఆయన ఆజ్ఞలను సంతోషంగా ఆనందంగా గైకుని వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, అయ్యో ఇది ఎందుకు అనుసరించాలి అని నిట్టూర్పుతో, బాధతో, దుఃఖంతో అనుసరించకూడదు ఆజ్ఞలు. సంతోషంగా ఇది యెహోవా మాటలో ఆశీర్వాదం ఉంది. ఆయన మాట గైకొంటే, ఆయన మాటకు లోబడితే ఆయనను దీవిస్తాడు. ఆయనను దీవెనలు పొందుకోబోతున్నాను, ఆయనతో నేను ముచ్చటిస్తే, ఆయనతో ఆయన ప్రార్థిస్తే, ఆయన ఆరాధిస్తే ఆయనకు బలంనిస్తాడు, శక్తినిస్తాడు. యెహోవా యందు ఆనందించడం వలన బలం పొందుకుంటానని, ఆ బలాన్ని పొందుకోబోతున్నందుకు సంతోషిస్తాను, సన్నిధికి రావాలి. కాబట్టి సంతోషంగా పాటలు పాడాలి, సంతోషంగా ఆయన ఆరాధించాలి, సంతోషంగా ఆయన కీర్తించాలి, సంతోషంగా ఆయన వాక్యం వింటుండాలి. ప్రియులారా, అది మన జీవితాల్లో ఆ సంతోషంగా ఉండమని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎల్లప్పుడూ నువ్వు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందించి సంతోషిస్తుంటే ఆ పరమతని మనేందుకు సంతోషిస్తాడు. నా కుమారుడు నా సన్నిధికి వచ్చి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, నన్ను ఆరాధించుటూ ఆనందిస్తున్నాడని పరమతని ఆనందపడుతుంటుంటాడు. అదే మరిగా ఏక మనసు కలిగిన వారేండుడి. మనందరము కూడా చేరువస్తున్న మనమందరం ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం కలిగిన వారమై ఆయన ఆరాధించాలి. అలాంటి ఏకాత్మను ఆయన మనకు ఆయన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన మనం ఏకీవించాలి. సేవకులు అక్కడ నిలబడి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు మనం అందరం ఏక మనసు కలిగిన వారమై ఆ ప్రార్థనలు ఏకీభవిస్తే ఆ ప్రార్థన ప్రతిఫలముగా మన కుటుంబాలు ఆస్వాదింపబడతాయి, మన కుటుంబాలు దీవెనలు పొందుకుంటాం, మనము మేలు పొందుకుంటాం, మనం ఆస్వాదింపబడతాం, సంఘం క్షేమాభివృద్ధి పొందుకుంటుంది. ఏక మనసు కలిగిన వారముగా మనం ఉంటే. కాబట్టి అందుకే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత, ఏక మనసు, ఏక హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వతమైన జీవం ఉంటుంది. ఆ విధమైన ఆ శాశ్వతమైన జీవాన్ని పొందుకోవాలంటే ఏక మనసు కలిగిన వారముగా జీవిస్తాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, సంతోషించుడి, ఏక మనసు కలిగిన వారు ఇండుడన్నావు నాయన. ఆ విధంగా మేము నీ సన్నిధిలో సంతోషించి ఆనందించి మీ చేత బలాన్ని పొందుకొరకు సహాయం చేయండి. ఏక హృదయం, ఏకాత్మ, ఏక మనసు కలిగిన వారమై అయ్యా మీ చేత ఆశీర్వాదములు, శాశ్వతమైన జీవాన్ని మేము పొందుకున్నట్లుగా నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు, విమోచకుడు, మా కొరకు మరలా తిరిగి రాబోతున్న మా నాథుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనం బలపరచునుగాక. ఆమేన్.